హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రైనర్ వేణు. చాలామంది జిమ్ చేస్తున్నారు, కండలు పెంచుతున్నారు, బాగుంది. కాకపోతే కొంతమందికి బ్యాక్ పెయిన్ రావడం, కొంతమందికి అయితే బ్యాక్ నుంచి ఎలా నరువు లాగి కాలు వరకు, దాన్ని షయాటికా అంటారు. దాన్ని ఎలా రిలీఫ్ చేయాలి, ఓకే, కొన్ని స్ట్రెచెస్ చూపిస్తాను మీకు. రండి. ముందుగా ఇలా తీసుకోండి. ఓకే, దీన్ని బటర్ఫ్లై అంటారు. స్ట్రైట్ ఉండాలి, బ్యాక్ స్ట్రైట్, మూమెంట్ ఇలా ఇవ్వాలి. మీకు లెగ్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రీ అవుతాయి. ఓకే, ఇలాగా ఒక 2-3 సెట్స్. ముందుగా ఇలా చూడండి, వాల్కి దగ్గరికి వెళ్ళిపోండి. మీరు బాగా దగ్గరికి వెళ్ళిపోయి సైడ్ లైన్. ఓకే, ఇంకా దగ్గరికి వెళ్ళాలి. మ్యాక్సిమం మీరు ఎంత మీ బటెక్స్ ఉన్నాయి కదా, వాల్కి ఆంచాలి, కంప్లీట్ అంటుకుపోవాలి వాల్కి, ఇలా వెళ్ళిపోవాలి. ఓకే, ఈ పొజిషన్లో 5 minutes ఉండాలి. ఈ పొజిషన్లో ఉంటే మీకు బ్యాక్ అంతా కూడా మంచి స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇదంతా స్ట్రెచ్ అవుతుంది. మీరు నైట్ భోజనం చేసిన తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చి పడుకునేటప్పుడు ఈ స్ట్రెచ్ 10 నిమిషాలు చేస్తే మీకు నిద్ర బాగా పడుతుంది. ఓకే, సో ఎవరైనా స్లీపింగ్ ప్రాబ్లమ్స్, స్లీపింగ్ డిజార్డర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఇది కంపల్సరీ చేయాలి. నైట్ టైం భోజనం తినేసిన తర్వాత మళ్ళీ 1 hour గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చి ఇది చేసుకోవాలి ఇలా. ఓకే, ఒక 10 నిమిషాలు చేయాలి. నైట్ అయితే కనుక 10 నిమిషాలు చేయాలి. పగలు మీరు అన్ని ఎక్సర్సైజులతో పాటు అయితే 5 minutes రిలాక్స్. 5 minutes రిలాక్స్ తర్వాత కాళ్ళు ఇలా దగ్గరికి తీసుకోండి, బటర్ఫ్లై లాగా. ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే, తీసుకుని మీరు చేతులతో స్లోగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీరు మ్యాక్సిమం ఎంత చేయగలిగితే అంత చేసి కాసేపు ఆగాలి. 15 seconds, మళ్ళీ రిలాక్స్. 15 seconds, మళ్ళీ రిలాక్స్. నెక్స్ట్ ఓకే, కాలు ఇలా పెట్టి లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి. ఓకే, వాల్ టచ్ కావాలి. వాళ్ళని టచ్ చేయండి. మీరు స్ట్రైట్గా ఉండండి. వాళ్ళని టచ్ చేయండి. మీ అప్పర్ బాడీ స్ట్రైట్ ఉండాలి. వాళ్ళని టచ్ చేయాలి. అప్పర్ బాడీ స్ట్రైట్, వాల్ టచ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూడండి, కొంచెం ముందుకు జరగాలి కదా. ముందుకు జరగాలంటే మీరు జస్ట్ ఇలా వైపర్ లాగా ఇలా చేసుకుంటే ఆటోమేటిక్గా ముందుకు వచ్చి అంటుకుంటుంది బాడీ. ఓకే, ఇప్పుడు కాల్ ఓపెనింగ్. 1 leg ఓపెన్, కంప్లీట్ ఓపెన్, అండ్ దిస్ లెగ్ స్ట్రైట్. This leg also straight, this leg also straight. Again, this leg straight, this leg straight. 1, 2, 3, 4. ఇలా చేయండి. తర్వాత 2 legs. ఎంత చేయగలిగితే అంత. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వస్తుంది. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. మీరు రెగ్యులర్గా చేస్తే పెరుగుతుంది మీకు. అందరికి ఒకలా ఉండదు కదా ఫ్లెక్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ కాలు మీద కాలు వేసుకోండి. ఇలాగా కాలు మీద కాలు వేసుకుని ఇది చేత్తో ఇలా ప్రెస్ చేసి స్లోగా దించాలి. కాలుని ఇలా పైనుంచి కిందకి ఇలా వస్తే
ఇది మంచి స్ట్రెచ్ అనమాట మీకు. పెరిఫార్మి స్ట్రెచ్ అంటారు దీన్ని. ఓకే, ఇలా చేయాలి, నొక్కాలి కిందకి. ఇది మ్యాక్సిమం కిందకి ఉండాలి. ఆ ప్లేస్ మీరు ఇలా 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 కిందకు ఉండి మీరు ఇలా చేయగలిగితే మీకు మంచి ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్లు. అందరికి ఒకలాగా ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. లేడీస్కి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, జెంట్స్కి ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. ఎక్కువ జిమ్ములు చేసే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది. సో జిమ్ చేసేవాళ్ళు స్ట్రెచ్చింగ్ రొటీన్ అనేది చేసుకుంటూ ఉండాలి. వీక్లీ 2 times అయినా మినిమం చేయాలి. ఓన్లీ జిమ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత వాల్ స్ట్రెచ్ ఓకే డన్. ఇప్పుడు ఒక కాలు ఇలా పెట్టండి, వెనక్కి పెట్టి ఇదొక స్ట్రెచ్. వెనక్కి వాల్కి ఇలా టచ్ అవ్వండి, ఇది ఫుల్ స్ట్రెచ్ అవుతుంది. తర్వాత ఇది కొంచెం ఎదరికి ఇలా మూమెంట్ ఇవ్వాలి లైట్గా. 1 2 3 4 5 లెగ్ చేంజ్. వాళ్ళకి టచ్ అవ్వండి, టచ్ అయితే ఫుల్ స్ట్రెచ్ అవుతుంది. తర్వాత 1 2 3 ఇక్కడ స్ట్రెచ్ అనమాట. ఇది 4 5 6 ఎనఫ్. ఇలా 2 legs 2 times చేసుకోండి. తర్వాత సిట్ ఇన్ లైక్ దిస్, వజ్రాసన్ అండ్ స్ట్రైట్, అప్పర్ బాడీ స్ట్రైట్. సిట్ ఇన్ వజ్రాసన్ అండ్ అప్పర్ బాడీ స్ట్రైట్. ఈ వజ్రాసన్ అనేది మీరు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, నైట్ భోజనం చేసిన తర్వాత 5 minutes ఇలా కూర్చుంటే మీకు డైజెషన్ అనేది మంచిగా జరుగుతుంది. మీకు న్యూట్రిషన్ అబ్జర్వ్ అవుతుంది బాడీలోకి. చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్, ఇండైజెషన్ ఇలాంటివన్నీ ఉంటే కూడా, యాసిడ్ రిఫ్లెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే, ఇప్పుడు ఎనీ ఎక్సర్సైజ్ మనం భోజనం చేసిన తర్వాత, నాట్ సజెషన్ ఎక్సెప్ట్ దిస్ ఆసన్. ఈ ఆసనం మాత్రం భోజనం చేసిన తర్వాత ఇమీడియట్గా చేస్తే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసిన వెంటనే 5 minutes ఇలా కూర్చుని పోండి ఈ ఆసనంలో. అప్పర్ బాడీ స్ట్రైట్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, నౌ చైల్డ్ పోజ్. ఇదే పొజిషన్లో కూర్చుని హ్యాండ్స్ ముందుకి, చెస్ట్ అప్, హ్యాండ్స్ ముందుకి, చెస్ట్ అప్, హ్యాండ్స్ ముందుకి. మ్యాక్సిమం ఎంత చేయగలిగితే అంత. దిస్ ఈజ్ చైల్డ్ పోజ్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇలా కూర్చోండి. ఇలా కూర్చుని అప్పర్ బాడీ స్ట్రైట్. మీ మోక చేతులతో మోకాల్ని ఇలా బయటికి తొయ్యాలి. తోస్తూ స్ట్రెచ్ చేసి స్ట్రైట్ ఉండండి ఇలా. ఓకే, దీనివల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే, ఇది యాక్చువల్గా ప్రీనేటల్ ఎక్సర్సైజ్ అంటారు. ప్రీనేటల్ అంటే ప్రెగ్నెంట్తో ఉన్న ఫీమేల్స్ కూడా ఇది చేయాలి, చేస్తే మంచిది. దీనివల్ల కూడా డైజెషన్ బాగా జరుగుతుంది. కొంచెం లెగ్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ బాగా అవుతుంది. బ్యాక్ పెయిన్ కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇలా ఇలా తీసుకోండి, కంప్లీట్గా ఇలా పడుకోండి. పడుకుని చేతులు ఇలా కింద పెట్టి
పైకి లెగ్గండి, ఎంత లెగ్గలిగితే అంత, ఎంత లెగ్గగలిగితే అంత. రిలాక్స్, ఎంత లెగ్గగలిగితే అంత. రిలాక్స్, ఎంత లెగ్గగలిగితే అంత. రిలాక్స్. ఓకే, తర్వాత సరే, లెగ్స్ స్ప్రెడ్ చేయండి. ఎంత స్ప్రెడ్ చేయగలిగితే అంత స్ప్రెడ్ చేసిన తర్వాత స్ట్రైట్గా ఉంచాలి, కంప్లీట్ స్ట్రైట్. ఫార్వర్డ్ బెండింగ్, స్ట్రైట్, ఫార్వర్డ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్. చేతులు కింద పెట్టి మోక చేతులు లైట్గా ఉంచి ఇంకా మంచి స్ట్రెచ్ చేసుకుని వెనక్కి చూడాలి ఇలా. ఇది బ్యాక్ పెయిన్ వాళ్ళకి మంచి రిలీఫ్. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్. మ్యాట్ మీద కిందకి చూడాలి, పైకి చూడాలి, కిందకి చూడాలి, పైకి చూడాలి, కిందకి చూడాలి, పైకి చూడాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ని ఇలా పడుకుని, ఓకే, పడుకుని ఇలా పట్టుకుని రోల్ అవ్వాలి. ఇది బ్యాక్ మసాజ్ అన్నమాట. మీ కాలమ్స్ అన్నీ కూడా, స్పైనల్ కాలం అంతా కూడా ఓపెన్ అవుతుంది దీనివల్ల. ఓకే, నెక్స్ట్ one leg fold, one leg open. This is very very important. ఓకే, ఇలా పట్టుకోండి, పట్టుకుని చేతిని ఇలా ఆ కాళ్ళని అందుకోవాలి. నాకు అంత రాదు ఎక్కువ, మీకు వస్తే ట్రై చేయండి, హ్యాపీ. ఓకే, ఇలా ఇది కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. మీకు బ్యాక్ బోన్కి అటాచ్ అయ్యి ఏ మజిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా స్ట్రెచ్ అయ్యి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ రిలీఫ్ అవుతుంది. ఓకే, ఇలా 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 ఇలా. ఓకే, అందుకోవాలి. ఓకే, నాకు ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంది. ఫ్లెక్సిబిలిటీ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఓకే, అందరికి ఒకలాగా ఉండదు. మీకు వస్తే మంచిగా అందుకోండి, రాని వాళ్ళు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇలా కూర్చోండి, సింపుల్గా ఇలా కూర్చుని స్ట్రైట్, చెస్ట్ అప్, మెల్లమెల్లగా ముందుకు వెళ్ళండి, ఎంత వెళ్ళగలిగితే అంత. ఓకే, నెక్స్ట్ ఇలా కూర్చోండి, చేతులు ఇలా కిందకి దించండి. ఓకే, పడుకోండి ఇలా. ఓకే, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఎక్సర్సైజ్లు చేస్తే మీకు మంచి రిలీఫ్ దొరికి లాంగ్ టర్మ్లో కంటిన్యూస్గా ప్రతిరోజు ఒక నెల రోజులు చేసినట్లయితే మీకు బ్యాక్ పెయిన్ జీవితంలో రాదు. సెలవు.